హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నీతి శాస్త్రం నుండి మరొక శ్లోకాన్ని, దాని యొక్క విశ్లేషణని మీతో పంచుకుంటానండి. ఇది చాలా ప్రాచుర్యంలో ఉన్నటువంటి శ్లోకమే, చాలామందికి కంఠోపాఠమై ఉండినటువంటిదే. ముందుగా పఠిస్తున్నాను. ఉరసా శిరసా దృష్ట్వా మనసా వచసా తథా పద్భ్యాం కరభ్యాం జానుభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. అష్టాంగ ప్రణామము ఉచ్యతే అని దేన్ని పిలువబడుతుంది అనంటే, ఉరసా శిరసా దృష్ట్వా మనసా వచసా తథా పద్భ్యాం కరభ్యాం జానుభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. ఉరస, ఈ ఉరహ్ పంజరం సైన్స్లో చిన్నపిల్లలకు కూడా చెప్తూ ఉంటాం. వక్షస్థలము, అలాగే ఉరస శిరస, ఈ శిరస్సు, దృష్ట్వా నుదురు, మనస, శరీరం ఒక్కటే కాదు మనస్సు కూడా. ఈ ప్రణామం ఎవరికైతే, మహితాత్ములకైతే మనం అందున తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా అని గీతలో కూడా చెప్తారు. మనం ఎవరి నుండైనా జ్ఞానాన్ని ఆశిస్తూ ఉంటే వాళ్ళకి శిష్యులుగా మనల్ని అంగీకరించమని అట్టి గురువుల్ని ప్రార్థిస్తూ ఉంటే అప్పుడు ఖచ్చితంగా కర్రపడిపోయినట్టు పడిపోవాలి, కట్టబడిపోయినట్టు. అష్టాంగములు నేలని తాకే విధంగా వారికి నమస్కరించవలసి ఉంటుంది. ఆ దీంట్లో వక్షస్థలము, శిరస్సు, నుదురు, దృష్ట్వా మనస వచస, గురుభ్యో నమః అని వచనం కూడా పలకవలసి ఉంటుంది. పద్భ్యాం, పాదాలు నేలని తాకవలసి ఉంటుంది. రెండు కరభ్యాం, ఈ రెండు చేతులు జోడించి శిరస్సు మీదుగా ఇలా పెట్టుకుని అవి నేలకు ఆనవలసి ఉంటుంది. జానుభ్యాం, మోకాళ్ళు కూడా నేలను ఆనాలి. ఈ విధంగా 8 అంగాలు కూడాను నేలని తాకి ఉండగా, వచనం కూడా పలుకుతూ, ఈ నుదురు చిబుకము కూడా నేలని తాకుతూ ఉండగా మనం గురుభ్యో నమః అని చెబితే, అలా నమస్కరిస్తే దాన్ని అష్టాంగ ప్రణామము అంటారు. ఇక్కడ కూడా 8 చాలా ఇంపార్టెంట్ అండి. 8 ఆక్టేవ్ రూల్ కెమిస్ట్రీలో కూడా చాలా ఇంపార్టెంట్. ఏ మూలకం యొక్క బాహ్య కర్పరంలో 8 ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉంటాయో అది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. దాన్ని నోబుల్ గ్యాసెస్ అని, ఇనర్ట్ ఎలిమెంట్స్ అని పిలుస్తాం. అవి ఏ విధమైనటువంటి బంధంలోనూ, అయానిక్ బాండ్ కానీ, ఆర్గానిక్ బాండ్ కానీ, కోవలెంట్ బాండ్ కానీ, కెమికల్ బాండ్ కానీ, ఏ విధమైన బాండ్ మరో పరమాణువుతో అవి ఏర్పరచుకోవు. అవి స్థిరంగా ఉంటాయి. అది ఆక్టేవ్ రూల్. పీరియాడిక్ టేబుల్ చదువుకున్న 8th 9thలోనే వచ్చి ఉంటుంది కూడాను. కాబట్టి ఇది 10th వరకు చదివిన వాళ్ళకు కూడా తెలిసి ఉంటుంది. అలాగా 8 చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటిది. ఆత్మ సాధన విషయాల్లోనూ, ఆధ్యాత్మిక విషయాల్లోనూ, హిందూ సనాతన ధర్మ గ్రంథాలలోనూ, విచక్షణ విశ్లేషణలలోనూ. కాబట్టి ఈ విధంగా అష్టాంగములతో ప్రణామం చేయమంటే చాలా ఇదిగా ఒంటి చేతి నమస్కారం చేస్తున్నాం. 2 చేతులు హృదయం దగ్గర పెట్టుకొని కూడా కాదు, ఒక చేత్తో ఇంకేమనగలం? అనగలిగే స్థితి కాదు. ఎవరికైతే ఆ ఆర్తి ఉంటుందో వాళ్ళ కోసం ఏదో చెప్పుకోవడమే తప్పితే మాలాంటి వాళ్ళం. అందుకనే అడగనిదే ఎవరికి ఏమీ చెప్పొద్దు అని అంటారు పెద్దలు, ఏది ఎదురుకొచ్చిన వాళ్ళకి. ఇక్కడ నెట్లో అనుకోండి, ఎవరికి ఇష్టమైతే వాళ్ళు చూస్తారు, లేకపోతే జస్ట్ క్లిక్ ఈజ్ ఇనఫ్ టు అవాయిడ్ దిస్, టు స్కిప్ దిస్. కాబట్టి ఎవరికి ఏ విధమైన ఇబ్బంది ఉండదు గనక నేను వీడియోలు పెట్టుకుంటాను. నాకేమైనా నచ్చనివి ఉంటే, ఘోరంగా ఉంటాయి కదా ఏ అఘోరాల గురించో ఇంకోటో, నేను జస్ట్ అది కనబడగానే స్కిప్ చేసి నాకు నచ్చినవి నేను చూసుకుంటాను. ఎందుకంటే విస్తారమైన ప్రపంచంలో అన్నీ మనకి నచ్చినట్టుండవు. ఏవి నచ్చితే వాటిని స్వీకరిస్తాం, ఏవి మంచి అనిపిస్తే వాటిని స్వీకరిస్తాం, అంతే. అది వ్యక్తి విచక్షణ. నాకు నచ్చను నువ్వెందుకు పెట్టావు అని అంటే అలాంటి మూర్ఖులకు నమస్కారం చేయాల్సిందే. కాబట్టి ఇలాంటి ఈ నీతి శాస్త్రంలో పెద్దలు మనకిచ్చినటువంటి చేతి దీపాలని చక్కగా ఉపయోగించుకొని భావి తరాల ఆలోచన సరళిని సరిదిద్దుకొని సభ్య సమాజాన్ని నిర్మించుకుందుముగాక. అందుకు ఈశ్వరుడు మనల్ని నడిపించుగాక.
హరి ఓం. ప్రియ పుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. Please support Amodi Mata Anantananda to spread the truth of either spying or spirituality up to the roots of the society. As well, support me financially also to win this war with wisdom as weapon. www. భావితరాల ఉజ్వల భవిష్యత్తు కోసం, సమాజంలో మానవతా ధర్మం స్థిరపడేటందుకోసం ఈ మెదళ్లే ఆయుధాలుగా యుద్ధం. ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా ప్రియ పుత్రీ పుత్రులందరినీ, సామాన్యులందరినీ రాజకీయాలకి, కులమతాలకి అతీతంగా స్వాగతిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.